హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు హెల్దీ కిచడీ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. రండి రెసిపీలోకి వెళ్దాం. బ్లాక్ చెనా, వైట్ చెనా, పెసరపప్పు, ఆల్మండ్ అండ్ కాజు, ఆనియన్, కాబూలి చెనా, వీటన్నింటినీ నేను సోక్ చేసుకున్నానండి. టైమింగ్ యువర్ విష్. వీటన్నింటినీ ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. అలాగే పెసరపప్పు మంచిగా కడిగి వేసుకుందాం. అలాగే రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంతే రైస్ తీసుకుందాం, సేమ్ గ్లాస్. జనరల్గా రైస్కి వేసే వాటరే ఒక గ్లాస్కి 2 గ్లాసులు, కాకపోతే అది కాకుండా ఇంకో 2 గ్లాసులు నేను ఎక్స్ట్రా వేస్తున్నాను. చెనా ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి కనుక వీటిని మంచిగా కుక్కర్లో పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు కాజు అండ్ ఆల్మండ్ నేనైతే కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇందులో కిస్మిస్ కావచ్చు, లేక పిస్తా కావచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, హెల్దీ కాబట్టి. డైరెక్ట్గా పిల్లలు తినరు అనుకున్నప్పుడు మనం మంచిగా ఇందులో వేసేస్తే కామ్గా తినేస్తారు. తినేది కూడా తెలియదు పిల్లలకి. ట్రై చేయండి ఒకసారి. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, బట్ మా పిల్లలకి చిల్లీ ఇష్టం ఉండదు కనుక నేను వేయట్లేదు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా. నేనైతే గీ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ గీ హోమ్ మేడే కాబట్టి హెల్దీ కనుక నేను గీ వేసి వాడుతున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత సో టేస్టీ అండ్ సో స్మెల్లీ, మంచి స్మెల్ వస్తుంది. వీటిని మంచిగా తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుందాం. కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసుకున్నాం. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను కరివేపాకు పొడి వేస్తున్నాను ఇందులో, ఇది ఆప్షనల్. అలాగే జీలకర్ర పొడి, పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. మీ స్పైసెస్కి సాల్ట్కి సరిపోయేంత మీరు వేసుకోండి. నేను ఫస్ట్లో పోపులు వేయడం మర్చిపోయాను. అలాగే కర్రీ లీవ్స్, వేసి మంచిగా కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి దీనికి. చిన్న గ్లాస్లో వాటర్ పోస్తున్నాను, చాలా తక్కువ. అవి జస్ట్ ఫ్రై అవ్వడం వరకు మాత్రమే. దీన్ని కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాకలు కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది ఎలా వచ్చిందో చూద్దాం రండి ఒకసారి. ఇది 4 విజిల్స్ వరకు ఉంచానండి నేను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు చూడగానే తినాలంటారు, కుక్ చేసే వరకు కూడా గ్యాప్ ఇవ్వరు. చూడండి, సో టేస్టీ అండ్ ఆల్సో సో హెల్దీ. కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. ఏ టైంలోనైనా తినచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఆల్సో డిన్నర్. సో కొంచెం వాటర్ ఉంటుండగానే కళాయిలో ఉన్న దాంట్లో మనం రైస్ వేసేసుకోవాలి. అది స్కిప్ అయింది వీడియో. సో రైస్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి మంచి స్మెల్ వస్తుంది. గీ వేసాము, అలాగే హెల్దీ అండ్ టేస్టీ ఉండేవి. చాలా బాగుంటుంది పిల్లలకి. లాస్ట్లో కాజు అండ్ ఆల్మండ్స్ వేసుకున్నాను. చూసారా, చూడగానే ఆకలి వేస్తుంది. తినను అనేవాళ్ళు కూడా తింటానంటారు ఇప్పుడే. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని మంచిగా బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు
గార్నిషింగ్ చేసేస్తే మనం మంచి ప్లేట్గా తీసుకోవచ్చు. చూసారా, మా పిల్లలైతే ఇప్పటికే రెడీగా అన్నారు, ఎంత వేరంగా పెడతానా అన్నట్లు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.